ఇక్కడ ఈ వార్తలో చూసుకున్నట్లయితే ఒకసారి హెడ్లైన్ చూద్దాం చూడండి. 6 గ్యారెంటీలకు కోత అయితే ఉందన్నమాట. ఏమనుంది ఇక్కడ? 6 గ్యారెంటీలకు కోత అయితే ఉంది. ఒకసారి చూద్దాం వివరాలు. తెలంగాణ బడ్జెట్ అలాగే నిధులు, సోసియో ఎకనామిక్ అవుట్లుక్ తలసరి అప్పు అంట 1.76 లక్షలు. ఇక్కడ వివరాలు చూద్దాం ఒకసారి. తెలంగాణ ఆవిర్భవించిన నాటికి 2014-15లో 72,658 కోట్లు ఉన్న రాష్ట్ర అప్పులు 2023-24 నాటికి 824.5% వృద్ధితో 6,71,757 కోట్లకు పెరిగాయంట. ఇదే కాలంలో రాష్ట్ర తలసరి అప్పు సైతం 8.7 రెట్లు పెరిగి 20,251 నుంచి 1,76,360కి చేరిందంట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ సోసియో ఎకనామిక్ అవుట్లుక్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో అప్పులు చేసిన తీరుపై ఈ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటుతో పోల్చితే అప్పులు పెరిగిన తీరు చూస్తే ఖర్చుల కోసం అప్పులపై తీవ్ర స్థాయిలో ఆధారపడినట్టు స్పష్టమవుతుందని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క అయితే చెప్తున్నారు. అలాగే అవుట్ ఆన్ అకౌంట్లో 53,000 కోట్లు, పూర్తి బడ్జెట్లో 47,000 కోట్లేనంట. పింఛన్ల పెంపు, యువ వికాసం, మహిళలకు నెలకు 2,500 ఊసే లేదంట. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు 20,000 కోట్లకు గాను 7,000 కోట్లే ప్రతిపాదన. చేయూతకు 23,000 కోట్లు కావాలని కానీ 14,867 కోట్లతోనే సరి అంట. ఇక్కడ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సరిపడా నిధులు 13 అంశాల్లో 8 అంశాలకే కేటాయింపులని అయితే ఇక్కడ వార్తలో కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం చూడండి. ఒకే ఏడాది రెండోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకే సంవత్సరంలో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును ఆర్థిక మంత్రి హోదాలో బట్టి సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి మళ్ళీ గురువారం రెండోసారి అదే సంవత్సరానికి పూర్తి బడ్జెట్ పెట్టారు. ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేతృత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 13వసారి కావడం గమనార్హం అంటాం. వరుసగా 11 సంవత్సరాలు రెగ్యులర్ బడ్జెట్తో పాటు 2 ఓట్ ఆన్ అకౌంట్ల బడ్జెట్లను పెట్టిన ఘనత దక్కించుకున్నారట.